హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాట్ మసాలా ఎలా తయారు చేసేలో మనం చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు తెల్ల బఠానీలు తీసుకొని నీళ్లు పోసుకొని 6 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఇలా నానిన బఠానీలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని నీళ్లు పోసుకోవాలి. ఒక బంగాళదుంపను, మీడియం సైజ్ బంగాళదుంపను చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటా అండ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన బఠానీల్లో సగభాగం వరకు మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిగతా సగభాగం బఠానీలను పక్కన ఉంచుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకొని రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆనియన్ టమాటా పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇలా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ మొత్తం వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా మొత్తం దగ్గరగా వేయించుకున్న తర్వాత సగభాగం వరకు పక్కన పెట్టుకున్న బఠానీలను ఇందులో వేసుకోవాలి. సగభాగం గ్రైండ్ చేసాము, మిగతా సగభాగం ఇప్పుడు యూస్ చేయాలి. ఇలా వేసిన తర్వాత నీళ్లు అంతా ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకుంటూ ఇలా మెదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ కుక్ చేసుకోవాలి. దీని తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో 500 ml వరకు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కసూరి మేతి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడిపోతుంది. అంతే. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చాట్ మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా చాట్ మసాలా వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకోవాలి. దానిపైన కొద్దిగా కార్న్ఫ్లెక్స్ మిక్చర్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం బయట తినేటట్టే ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే మనం ఇంట్లోనే చాలా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.